హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో కటక్లో ఫేమస్ అయిన 2 ప్లేసెస్ని మీకు చూపించబోతున్నాను. మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ టెంపుల్ అయితే కటక్లో చాలా ఫేమస్ అయిన చండీమాత టెంపుల్ అండి. ఇక్కడ ఉన్న చండీమాతని దర్శించుకోవడానికి అక్కడ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ చండీమాతని కటక్ చండీ అంటారండి. మేము వెళ్ళేటప్పుడైతే టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా శక్తివంతమైన దేవత అండి. ఇక్కడ వాళ్ళు ఈమెని చాలా శ్రద్ధగా పూజిస్తారు. ముఖ్యంగా నవరాత్రుల్లో జరిగే దుర్గా పూజకి ఇక్కడ చాలా బాగా చేస్తారండి. చుట్టుపక్కల నుంచి చాలామంది జనాలు అయితే వస్తారు. మహానది ఒడ్డున కొలువై ఉన్న ఈ కటక చండీ అమ్మవారు మొత్తం కటక్ అంతా కూడా చాలా ఫేమస్ అండి. అక్కడ వాళ్ళు అయితే ముఖ్యంగా గురువారం రోజు ఎక్కువగా ఈ చండీ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి చండీదేవితో పాటు చుట్టుపక్కల ఉపాలయాలు కూడా ఉన్నాయి. చూసారు కదా, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ నడుస్తుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూడాలి. నైట్ టైం అయితే ఈ సింహద్వారం భలే అందంగా ఉంటుంది. టెంపుల్ అయితే చూసారు కదా. ఇప్పుడు కటక్లో ఇంకొక ఫేమస్ ప్లేస్ని అయితే చూపించబోతున్నాను. అదేంటంటే సిల్వర్ సిటీ బోట్ క్లబ్ అండి. ది మోస్ట్ బ్యూటిఫుల్ సీనరీస్ అయితే మనం ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ఈవినింగ్ టైంలో వస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. కటక్లో బాలియాత్ర చాలా ఫేమస్ అండి. ఈ బాలియాత్ర జరిగే గ్రౌండ్స్ పక్కనే మహానది ఒడ్డున ఈ సిల్వర్ సిటీ బోట్ క్లబ్ అనేది ఏర్పాటు చేశారు. ఈవినింగ్ టైంలో అలాగా ఫ్యామిలీతో వచ్చి చక్కటి వాతావరణం, అలానే చక్కగా టైం స్పెండ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకి 20 రూపాయలు, అలానే 12 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఫ్రీ ఏనండి. అలానే ఈ బోట్ క్లబ్ కూడా మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు అయితే ఉంటుంది. మార్నింగ్ టైంలో కన్నా ఈవినింగ్ టైం వరకు వచ్చి నైట్ వరకు స్పెండ్ చేస్తే ఆ లైటింగ్స్లో కూడా చాలా బాగుంటుంది. చక్కగా రిలాక్స్గా కూర్చొని మనం సన్సెట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బోటింగ్ అండి. మహానదిలో ఈవినింగ్ టైంలో ఇలా సన్సెట్ చూస్తూ బోటింగ్ చేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ చాలా రకాల బోట్స్ అయితే ఉంటాయి. మేము వెళ్ళిన బోట్ అయితే 200 రూపీస్ అండి. బోటింగ్ ఎదురుగా ఇలా కూర్చోడానికి ప్లేసెస్ అయితే ఉంటాయి. మనం ఆ ముందరకు కూడా వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో చూసేసి వద్దాం పదండి. ఇలా ఇక్కడ ఈవినింగ్ కూర్చొని సన్సెట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి బోటింగ్ ఫెసిలిటీతో పాటు రెస్టారెంట్ కూడా ఉందండి. ఇక్కడ చక్కగా ఓపెన్ ప్లేస్లో చైర్స్ వేసి పెట్టారు. అలానే చిల్డ్రన్స్ కోసం చిన్న పార్క్ కూడా ఉంది. పిల్లలు నచ్చినంతసేపు వాళ్ళకి నచ్చినట్టుగా ఇక్కడ ఆడుకోవచ్చు. ఇక్కడ ఈ పార్క్ పక్కనే కనిపిస్తుంది కదండి, అక్కడే రెస్టారెంట్ ఉంది. ఇక్కడ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ రీసెంట్గా బర్త్డేస్ కోసం కూడా వీళ్ళు స్పెషల్గా అరేంజ్మెంట్ చేశారండి. ఇక్కడ చాలా రకాల బోట్స్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క కాస్ట్. ఇక్కడ బర్త్డేస్ కోసం, యానివర్సరీస్ కోసం స్పెషల్గా ఒక అరేంజ్మెంట్ అయితే చేశారు. ఏంటంటే బోట్ అనేది చక్కగా మనకి లైటింగ్స్తో డెకరేట్ చేసి పెడతారండి. నైట్ టైము 12 o'clockకి అలాగా మనకి మహానది మధ్యలో వదిలిపెడతారంట. అక్కడైతే చక్కగా సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క బోట్కి మనుషులు బట్టి ప్యాకేజెస్ అయితే ఉన్నాయండి. ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడైతే రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మోస్ట్లీ బోటింగ్ అనేది స్టాప్ చేసేస్తారు అంట. చక్కగా ఫ్యామిలీతో పిల్లలతో వెళ్తే కనుక ఈ బోటింగ్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బోటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలైతే కాసేపు పార్క్లో అయితే విడిచిపెట్టాము. పిల్లలు చాలా చక్కగా ఆడుకున్నారు. అప్పటికే నైట్ అయితే అయిపోయిందండి. నైట్ అయిపోయిన తర్వాత మొత్తం లైటింగ్స్తో వ్యూ అయితే ఇంకాస్త బాగుంది. ఇదేనండి రెస్టారెంట్. ఇక్కడ లోపల కూర్చొని తినొచ్చు, అలానే బయట కూడా కూర్చొని తినడానికి అరేంజ్మెంట్స్ అయితే ఇలా ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి.
ఈ రెస్టారెంట్ బయట లోపల సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే ఇలా ఉంటుంది. నైట్ టైం మొత్తం లైటింగ్స్లో సిల్వర్ సిటీ బోట్ క్లబ్ అనేది ఇలా ఉంది. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఫౌంటైన్ అయితే ఒకటి ఉంటుంది. ఈ ప్లేస్ అయితే ఫొటోస్ తీసుకున్న వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అండి. మీరు ఎప్పుడైనా కనుక కటక్ వెళ్తే ఈ ప్లేసెస్ని అయితే విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.